ఈ ఒక్క స్ట్రాటజీ లాస్ట్ వరకు చూడండి. మీ ట్రేడింగ్ యొక్క విధానాన్నే మార్చేస్తుంది. మన ట్రేడింగ్ సెటప్‌కి కావాల్సినవి వీవ్యాప్, వాల్యూమ్, పీసీఆర్. వీవ్యాప్ అనేది డైరెక్షన్‌ని మనకు తెలియజేస్తుంది. వాల్యూమ్ ఆ డైరెక్షన్‌లో ఉన్న స్ట్రెంగ్త్‌ని తెలియజేస్తుంది. పీసీఆర్ అనేది మార్కెట్ యొక్క సెంటిమెంట్‌ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఎక్కడ వర్క్ అవుతుంది? ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. మన స్ట్రాటజీ ఆల్ ఇండెక్స్‌ల్లో పనిచేస్తది. అలాగే ఆల్ స్టాక్స్‌లో పనిచేస్తది. కమోడిటీస్‌లో కూడా వర్క్ అవుతుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఆ రిజల్ట్‌ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ స్ట్రాటజీలో మెయిన్ కండిషన్స్, ఈ స్ట్రాటజీ మనం బ్రేక్అవుట్ ఆర్ పుల్ బ్యాక్‌లో ట్రేడ్ అనేది తీసుకుంటాము. దీని కీ ఎంట్రీ రూల్స్ వీవ్యాప్ పైన ఆర్ కింద క్లోజ్ అయినప్పుడు మనం బై అండ్ సెల్ ఎంట్రీస్ తీసుకుంటాం. ఆ క్లోజ్ అయిన క్యాండిల్ వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ కంటే ఎక్కువ ఉండాలి. మన ఎంట్రీ క్యాండిల్ అనేది వీవ్యాప్‌కి క్లోజ్ అయిన ఫస్ట్ క్యాండిల్ ఆర్ సెకండ్ క్యాండిల్ అయి మాత్రమే ఉండాలి. మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ విక్ ఎంట్రీ తీసుకున్న వైపు ఎక్కువ ఉండకూడదు. మన కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మన ఎంట్రీ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఎలా ఉండాలంటే ఆల్ స్టాక్స్‌లో 0.3% స్టాప్ లాస్, 0.3% ఫస్ట్ టార్గెట్, 0.6% సెకండ్ టార్గెట్‌గా చూస్తాం. నిఫ్టీలో 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్, 60 పాయింట్స్ సెకండ్ టార్గెట్‌గా చూస్తాం. బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్, 200 పాయింట్ సెకండ్ టార్గెట్‌గా చూస్తాం. మన ట్రేడ్ సెటప్ టైమింగ్స్ మార్నింగ్ 9:40 నుండి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2:30 నో ఎంట్రీస్. మన ఎంట్రీ 5 మినిట్స్ క్యాండిల్‌లో అయితే తీసుకుంటాం. ఎనీ మేజర్ న్యూస్, హై వాలటిలిటీ ఈవెంట్స్ ఏవైనా ఉంటే ఆ రోజు మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్. మీ క్యాపిటల్‌లో 1 ఆర్ 2% మాత్రమే ఒక ట్రేడ్‌లో రిస్క్ తీసుకోండి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినా సరే స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టాలి. మన టార్గెట్ 1 హిట్ అయినప్పుడు మన ఎంట్రీ దగ్గరికి మన స్టాప్ లాస్ తీసుకురావాలి. టార్గెట్ 2 హిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఓవరాల్ స్ట్రాటజీని చార్ట్ పైన బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. ఈ క్యాండిల్‌లో వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ కంటే పైన ఉంది. 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్ టార్గెట్స్ అనేవి వచ్చింది. ఇక్కడ చూడండి బ్రేక్ అయింది కానీ వాల్యూమ్ అయితే మనకు సపోర్ట్ చేయలేదు. థర్డ్ క్యాండిల్‌లో సపోర్ట్ చేసింది. బట్ అది మనం కన్సిడర్ చేయము. అందుకని ఈ ట్రేడ్‌ని నెగ్లెక్ట్ చేస్తాం. ప్రీవియస్ డేలో ఈ క్యాండిల్ అయితే మన అన్ని కండిషన్స్ మ్యాచ్ అయ్యాయి. వాల్యూమ్ సపోర్ట్ చేసింది. టార్గెట్ అయితే వచ్చింది. ఈ ట్రేడ్‌లో చూడండి ఇక్కడ వాల్యూమ్ అయితే సపోర్ట్ చేసింది. క్యాండిల్ ఫార్మేషన్ బాగుంది. కాకపోతే ఆ రోజు పీసీఆర్ అయితే దీనికి సపోర్ట్ చేసి ఉండదు. అందుకనే ఇది ఎస్ఎల్ హిట్ అయింది. ఇలాంటప్పుడు మార్కెట్ సెంటిమెంట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అదే రోజు నెక్స్ట్ ట్రేడ్ చూడండి సేమ్ సెటప్ వచ్చింది. టార్గెట్ చాలా బాగా హిట్ అయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది బట్ వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. వాల్యూమ్ సపోర్ట్ చేసింది. టార్గెట్ చూడండి ఎంత బాగా వచ్చింది. ప్రీవియస్ డేలో కూడా ఇక్కడ సపోర్ట్ చేసింది. టార్గెట్ బాగా వచ్చింది. ఇప్పుడు స్టాక్స్ లో చూద్దాం. చూడండి ఈ క్యాండిల్ లో సపోర్ట్ చేయలేదు. బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ఈ క్యాండిల్ లో కూడా చేయలేదు. బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ఈ క్యాండిల్ లో వాల్యూమ్ సపోర్ట్ చేసింది. టార్గెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ట్రేడ్ లో కూడా చూడండి వాల్యూమ్ బాగా సపోర్ట్ చేసింది. మంచిగా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఒక్కసారి ఈ స్ట్రాటజీని అన్ని స్టాక్స్ లోను ఇండెక్స్ లోను బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీకు ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఆర్ మెసేజ్ చేయండి. నేను మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రేడర్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.